ఎందుకు రామ్ నేనంటే నీకు అంత ఇష్టం? ఎందుకంటే నువ్వు నాన్నవి కదా. Watch our film Anaganaga, streaming now only on ETV Win. నమస్కారం, ఈటీవీ న్యూస్కు స్వాగతం. ముందుగా ముఖ్యాంశాలు. ఏపీ మద్యం కుంభకోణం మానవాళ్ల దొరకకుండా వైసీపీ ముఠా పన్నాగం. 350 టెరాబైట్ల డేటా నాశనం, ఫోరెన్సిక్ రికవరీకి వీలు లేకుండా తొలగింపు. మద్యం కుంభకోణమే జరగలేదన్న జగన్, దసరాలపై తన సంతకం చూపగలరా అని సవాల్, మాజీ సీఎంలో వణుకు మొదలైందన్న మంత్రులు. నేడు పలువురు కేంద్ర మంత్రులతో భేటీ కానున్న చంద్రబాబు, ఏపీకి మెరుగైన ఆర్థిక సాయం కోరనున్న సీఎం, పారిశ్రామికవేత్తలతోనూ సమావేశం. నేడు సంగారెడ్డి జిల్లా జహీరాబాద్లో రేవంత్ రెడ్డి పర్యటన. 494 కోట్ల విలువైన పనులకు ప్రారంభోత్సవాలు, శంకుస్థాపనలు చేయనున్న సీఎం. కేసీఆర్కు కవిత లేఖపై రాజకీయ పార్టీల విసుర్లు. బీఆర్ఎస్లో ముస్లిం తారాస్థాయికి చేరిందని విమర్శ, సోదరి ప్రశ్నలకు కేటీఆర్ జవాబు చెప్పాలన్న కాంగ్రెస్. ఈ నెల 25న బీజేపీ ఎన్డీఏ పాలిత రాష్ట్రాల సీఎంలతో మోదీ భేటీ. 3వ విడత పాలన తొలి వార్షికోత్సవాన్ని పెద్ద ఎత్తున నిర్వహించడంపై చర్చలు. హార్వర్డ్ విశ్వవిద్యాలయంపై ట్రంప్ సర్కార్ కఠిన చర్యలు. విదేశీ విద్యార్థులను చేర్చుకోవడానికి అనుమతి రద్దు, భారతీయులపై ప్రతికూల ప్రభావం. నూతన మద్యం విధానం ముసుగులో వేల కోట్ల రూపాయల దోపిడీకి తెగబడ్డ వైసీపీ మద్యం మాఫియా ముఠా దానికి సంబంధించిన ఆధారాలను పెద్ద ఎత్తున ధ్వంసం చేసింది. ఏకంగా 350 టెరాబైట్ల డేటాను నాశనం చేసింది. ఫోరెన్సిక్ రికవరీకి వీలు లేకుండా వాటన్నింటినీ చెరిపేసింది. అవన్నీ దొరికి ఉంటే మద్యం కుంభకోణంలో మరిన్ని కోణాలు బయటపడేవని ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ వర్గాలు భావిస్తున్నాయి. చేతికి మట్టి అంటకుండా వ్యవస్థీకృత నేరాలు చేయడంలో ఆరితేరిన వైసీపీ ముఠా గత 5 ఏళ్లలో మద్యం కుంభకోణం విషయంలోనూ అలాంటి దొంగ తెలివితేటలే ప్రదర్శించింది. వైసీపీ హయాంలో నూతన మద్యం విధానం మాటును సాగించిన వేల కోట్ల రూపాయల దందాకు వీలున్నంత వరకు ఆధారాలు లేకుండా చేశారు. దాదాపు 375 కోట్ల పేజీలు, రికార్డులు, డాక్యుమెంట్లతో సమానమైన 350 టెరాబైట్ల డేటాను ధ్వంసం చేశారు. 2019 నుంచి 2024 మధ్య ఎప్పటికప్పుడు వ్యవస్థీకృతంగా ఈ డేటా ధ్వంసానికి పాల్పడ్డారు. బెవరేజెస్ కార్పొరేషన్ నిర్వహించిన ఆడిట్ ట్రయల్స్, సిట్, సిఐడి చేసిన తనిఖీల్లో ఈ నిర్వాకం వెలుగుచూసింది. ఇదంతా జగన్ హయాంలో వివిధ కంపెనీల మద్యం ఉత్పత్తి, సరఫరా, ఎగుమతులు, సుంకం రహిత కొనుగోళ్లు, ఎక్సైజ్ మినహాయింపులు, ఆర్థిక లావాదేవీలకు సంబంధించిన సమాచారమేనని భావిస్తున్నారు. తనిఖీల్లో లభ్యమైన సమాచారం ఆధారంగా దర్యాప్తు చేస్తేనే వైసీపీ మాఫియా మద్యం మాటున వేల కోట్లు కొల్లగొట్టినట్లు తేలింది. ధ్వంసమైన డేటాను విశ్లేషించి ఉంటే ఈ కుంభకోణంలోని మరిన్ని మూలాలు బయటికొచ్చి ఉండేవని ఆయా వర్గాలు అభిప్రాయపడుతున్నాయి. దేశ చరిత్రలోనే ఈ స్థాయిలో డేటా విధ్వంసం జరగటం ఇదే తొలిసారి కావచ్చని భావిస్తున్నారు. ఈ నేరపూరిత కుట్రలో తిలాపాపం తలాపిడికెడు అన్నట్లు నాటి ప్రభుత్వ పెద్దలు, వారి సంబంధీకులతో కూడిన ముఠా సభ్యులు, బెవరేజెస్ కార్పొరేషన్ అధికారులు, పలు మద్యం కంపెనీల ప్రతినిధులు, విదేశీ సాఫ్ట్వేర్ నిపుణులు భాగస్వాములైనట్లు తేలింది. తాము చేస్తున్నది భారీ ఆర్థిక కుంభకోణమని, అధికారం మారితే ఇబ్బంది తప్పదని ముందే గ్రహించిన ముఠా మద్యం కుంభకోణం మొదలైన 2019 నుంచే డిజిటల్ ఆధారాల ధ్వంసాన్ని ఓ పనిగా పెట్టుకుంది. ఒక్కోసారి ఒక్కో తరహాలో ఆధారాలు చెరిపేస్తూ 2024 సార్వత్రిక ఎన్నికలకు ముందు జనవరి, ఫిబ్రవరి వరకు ఆ ప్రక్రియ కొనసాగించింది. మద్యం కంపెనీల ద్వారా సొత్తు కొల్లగొట్టేందుకు వీలుగా వైసీపీ మాఫియా అనేక డొల్ల కంపెనీలు ఏర్పాటు చేసింది. వాటి ద్వారా నిధుల మళ్లింపు, తప్పుడు ఇన్వాయిస్లు సృష్టించింది. వాటి ఆర్థిక లావాదేవీల ఆనవాళ్లు, ఆధారాలేవీ లేకుండా చేసేందుకు అంతర్గత సాఫ్ట్వేర్ సిస్టమ్స్ అయిన ఒరాకిల్ ఫైనాన్షియల్ సర్వీసెస్, ఎస్ఏపీ వంటి వాటిని వ్యవస్థీకృతంగా మ్యానిపులేట్ చేశారు. బెవరేజెస్ కార్పొరేషన్ కు ఆయా సంస్థలు సమర్పించిన ఇంటర్నల్ ఫైనాన్షియల్ డేటా, ఆయా సంస్థల బ్యాక్ ఎండ్ సర్వర్లలోని సమాచారాన్ని క్రాస్ వెరిఫికేషన్ చేసి చూస్తే పెద్ద ఎత్తున లోపాలు బయటపడ్డాయి. ఏపీ ఎస్బీసీఎల్ అధికారుల సహకారం, ఇంటర్నేషనల్ స్పిరిట్స్ అండ్ వైన్స్ అసోసియేషన్ ఆఫ్ ఇండియాలోని కొందరు
కొందరు ప్రతినిధులు, ఈ కుంభకోణంలో ప్రమేయమున్న మద్యం కంపెనీల మార్కెటింగ్ హెడ్ల సమన్వయంతో ఈ ఆధారాల విధ్వంస కుట్ర కొనసాగింది. ఇందుకోసం విదేశీ సాఫ్ట్వేర్ నిపుణుల్ని ఉపయోగించుకున్నారు. సెక్యూర్ యాక్సెస్ ఛానల్స్ ఉపయోగించుకుని రిమోట్ విధానం ద్వారా మొత్తం డేటా లాక్స్ ను చెరిపేశారు. ఆడిట్ ట్రయల్స్ ను ఒక పద్ధతి ప్రకారం తుడిచేశారు. ఫోరెన్సిక్ రికవరీకి అవకాశం లేకుండా ఎన్క్రిప్టెడ్ డేటా సెట్స్ ను కూడా డిలీట్ చేసేశారు. 2020లో జూలై 6, అక్టోబర్ 20, 2021 సెప్టెంబర్ 1 సహా పలు తేదీల్లో లాగిన్లు, యూసేజ్ లాగ్స్, ఆడిట్ ట్రయల్స్, సిస్టమ్ ఫైల్స్ ను డిలీట్ చేసినట్లు సిట్ గుర్తించింది. ఈ డేటా తొలగింపు యాదృచ్ఛికంగా కాకుండా కేంద్ర డేటాబేస్ల నుంచి కుట్రపూరితంగానే మాయం చేసినట్లు భావిస్తున్నారు. ఆధారాల ధ్వంసంతో దర్యాప్తు ప్రక్రియకు తీవ్ర ఆటంకం కలిగినా వాటన్నింటినీ సిట్ అధిగమించి ఈ మూలాల్ని వెలికితీయగలిగింది. ఈ ఆధారాల ధ్వంసం వెనుక ఎవరున్నారనే కోణంలోనూ ఆరా తీస్తోంది. ఆంధ్రప్రదేశ్లో మద్యం వ్యవహారానికి సంబంధించి ఒక్క దస్త్రమైన సీఎంఓకు వచ్చినట్లు గానీ తాను ఒక్క సంతకం గానీ చేసినట్లు చూపించగలరా అని మాజీ సీఎం జగన్ సీఎం చంద్రబాబుకు సవాల్ విసిరారు. అసలు మద్యం కుంభకోణం చేసిందే చంద్రబాబు అని ఆరోపించారు. 2014-19 మధ్య జరిగిన మద్యం కుంభకోణం కేసులో ఆయన బెయిల్పై ఉన్నారని అన్నారు. ఇప్పుడు అధికారాన్ని అడ్డుపెట్టుకుని ఆ కేసును రద్దు చేసుకునేందుకు ప్రయత్నిస్తూ తిరిగి వైసీపీపై మద్యం కేసు పెట్టారని మండిపడ్డారు. మద్యం కేసులో అరెస్టు చేస్తారని భయపడుతున్నారని ప్రశ్నించగా తాను విజయవాడలోనే ఉన్నానని వాళ్ళనెవరు ఆపారని జగన్ సమాధానమిచ్చారు. ధనంజయ రెడ్డి ఒక మచ్చలేని ఆఫీసర్. పాపం ఆయన కొడుకు పెళ్లి సంబంధాలు చూస్తే తీసుకొచ్చి ఆయన జైల్లో పెట్టి, కృష్ణమోహన్ అన్న ఓ మచ్చలేని ఆఫీసర్. ఆయన కూడా ఆయన కూతురుకు ఈ మధ్యకాలంలోనే పెళ్లి ఖాయమైంది. బాలాజీ గోవిందప్ప పాపం ఆయన కూతురుకు పెళ్లి ప్రయత్నాలు మొదలుపెట్టాడు. నువ్వు నీ కేసులు నల్లిఫై చేసుకునే దానికోసం, లేదా ఇప్పుడు నువ్వు చేస్తా ఉన్న అన్యాయాలను జస్టిఫై చేసుకునే దానికోసం, నువ్వు మధ్యలో ఏ స్కాము లేకపోయినా ఒక స్కామ్ ఉన్నట్టుగా నువ్వు చిత్రీకరించి బేతాల విక్రమార్క కథ అల్లే ప్రయత్నం నువ్వు చేస్తే గట్టిగా చంద్రబాబు నాయుడు గారికి మొట్టికాయలు ఖచ్చితంగా పడతాయి. See, I'm in Vijayawada. If they want to, they're welcome. Who's stopping them? మద్యం కుంభకోణంలో ఆధారాలు బయటపడుతుంటే జగన్లో వణుకు మొదలైందని మంత్రులు ఎద్దేవా చేశారు. కుంభకోణానికి సంబంధించి పాత్రధారుల వేళ్లన్నీ జగన్ వైపే చూపిస్తుండడంపై ప్రజలను మభ్యపెట్టేందుకే చిన్న గీత పెద్ద గీత అంటూ కట్టుకథలు చెప్పుకుంటున్నారని మంత్రి సత్యకుమార్ యాదవ్ విమర్శించారు. అసంబద్ధమైన వాదనలతో జగన్ తన భయాన్ని బయట పెట్టుకుంటున్నారని ఎద్దేవా చేశారు. మద్యం దొంగలు ఎవరంటూ జగన్ ఎందుకు భుజాలు తడుముకుంటున్నారని ప్రశ్నించారు. దేశంలో ఎక్కడా జరగని అతిపెద్ద కుంభకోణం జగన్ హయాంలోనే జరిగిందని మంత్రి పయ్యావుల కేశవ్ అన్నారు. నాసిరకం మద్యం విక్రయించి వేల కోట్లు దోచుకున్నారని ఆయన మండిపడ్డారు. వైసీపీ రాష్ట్రానికే హానికరమన్న నినాదాన్ని ప్రజల్లోకి బలంగా తీసుకెళ్లాలని పయ్యావుల కేశవ్ కార్యకర్తలను కోరారు. జగన్మోహన్ రెడ్డి గారు తన అస్తిత్వాన్ని కాపాడుకోవడం కోసం ఉన్నవి లేనివి కల్పించి మాట్లాడేటువంటి ప్రయత్నం చేస్తూ ఉన్నారు. తను ఇన్వాల్వ్ అయిపోయినటువంటి లిక్కర్ మాఫియాలో వెలుగులోకి వస్తున్నటువంటి నిజాలను కప్పిపుచ్చడానికి ఈరోజు ప్రజల దృష్టిని మరల్చేందుకు ప్రెస్ మీట్ పెట్టినట్టుగా కనపడతా ఉంది. కొత్త బ్రాండ్లు ఏం లేవే, ప్రజలు కోరుకున్నటువంటి బ్రాండ్లు ఇవాళ అమ్ముతున్నారు. అది కూడా పాలసీ ప్రకారం మీ గతంలో ఎన్ని అమ్మకాలు జరిగాయో దాని మీద 1%, 2% పెంచిస్తారు తప్ప బూమ్లు, జూమ్లు, ప్రెసిడెంట్ మెడల్లు, ప్రజలకు ఆరోగ్యానికి హానికరమైనటువంటి బ్రాండ్లు రావు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఇవాళ సంగారెడ్డి జిల్లా జహీరాబాద్లో పర్యటించనున్నారు. హైదరాబాద్ నుంచి హెలికాప్టర్లో ఉదయం 11 గంటలకు జహీరాబాద్ చేరుకోనున్న సీఎం హుగ్గెల్లి చౌరస్తాలో బసవేశ్వర విగ్రహాన్ని ఆవిష్కరిస్తారు. తర్వాత మాచ్నూరు శివారులో నిర్మించిన కేంద్రీయ విద్యాలయ భవనాన్ని ప్రారంభిస్తారు. అనంతరం పస్తాపూర్లోని బహిరంగ సభావేదికకు చేరుకుని అక్కడే జహీరాబాద్లో 100 కోట్లతో నిర్మించిన రైల్వే ఓవర్ బ్రిడ్జిని జాతికి అంకితం చేస్తారు. జహీరాబాద్ నిమ్స్ కోసం 100 కోట్లతో నిర్మించిన 4 వరుసల రహదారిని ప్రారంభిస్తారు. జహీరాబాద్ తాగునీటి అవసరాల కోసం అమృత్ పథకంలో భాగంగా 60 కోట్లతో చేపడుతున్న పథకానికి శంకుస్థాపన చేస్తారు. సభ వేదికగా ప్రాంగణంలోనే సుమారు 490 కోట్ల విలువైన అభివృద్ధి పనుల ప్రారంభోత్సవాలు, శంకుస్థాపనలు చేయనున్నారు. అనంతరం బహిరంగ సభలో ప్రసంగించనున్నారు. కవిత లేఖ బయటపడడంతో బీఆర్ఎస్లో ముసలం తారాస్థాయికి చేరిందని కాంగ్రెస్ నేతలు అన్నారు. బీజేపీతో బీఆర్ఎస్ కలిసి పనిచేస్తుందని తాము చెబుతున్న మాటలను ఆమె సమర్థించారని వెల్లడించారు. రజతోత్సవ సభలో బీజేపీపై పల్లెత్తు మాట మాట్లాడకుండా కేసీఆర్ వ్యవహరించిన తీరును కవిత కడిగి పారేశారని తెలంగాణ ప్రభుత్వ వైపు ఆది శ్రీనివాస్ అన్నారు. కేసీఆర్ వైఖరిని ఆయన కుమార్తె తప్పుపెడుతుంటే ఇక ప్రజలకు వాళ్ళేమి సమాధానం చెబుతారని నిలదీశారు. ప్రభుత్వంపై విమర్శలు చేసే ముందు కేటీఆర్ తన చెల్లికి సమాధానం చెప్పాలని సూచించారు.
పాత నాయకులను పక్కన పెట్టారని కవిత లేఖలో పేర్కొనటాన్ని చూస్తే అందరూ అనుకునే లేఖ రాసినట్లు కనిపిస్తోందని ఎంపీ చామల కిరణ్ కుమార్ రెడ్డి అనుమానం వ్యక్తం చేశారు. కేటీఆర్ మొదట సోదరి లేఖపై బీఆర్ఎస్ వైఖరేంటో చెప్పాలని డిమాండ్ చేశారు. కేటీఆర్ గారు మీ చెల్లి కవిత రాసినటువంటి లేఖ లీకు కావడము మీ పార్టీ వీక్ అయినట్టుగా క్లియర్గా కనపడుతుంది. అంత పెద్ద బహిరంగ సభ పెట్టి ఏకపాత్రాభినయం వహించినటువంటి మీ తండ్రి గారు మాట్లాడింది ఏం లేదు, ప్రజలు అర్థం చేసుకోవాల్సింది ఏం లేదు అనేది ఆమె తేటతెల్లం చేసింది. ప్రజా సమస్యల గురించి బీసీ కులగణన నుంచి బీజేపీ పార్టీని ఎండగడుతూ ఒక్క నిమిషం కూడా మాట్లాడని పరిస్థితి. ఆమె చెప్తుంది ఎమ్మెల్సీ ఎన్నికలలో మీరు బీజేపీకి మద్దతు ఇచ్చిర్రు అంటే దీనివల్ల ఏమర్థమవుతుంది? మరి ఆమె ఇప్పుడు పార్టీలో ఉండాలన్నా ఆమె ఆత్మగౌరవాన్ని దెబ్బతీసినట్టుగా ఆమె లేఖ రాసింది. మరి దీనికి మీరు సమాధానం చెప్పాల్సిన అవసరం ఉంది. ఇక మీ సోదరియే అంటుంది మీరు బీజేపీ ఒక్కటై నడుస్తున్నట్టుగా ఆమెకే అనుమానం ఉన్నప్పుడు తెలంగాణ ప్రజలకు ఉండదా? బీఆర్ఎస్లో 4 స్తంభాలాట నడుస్తోందని తెలంగాణ బీజేపీ శాసనసభాపక్ష నేత ఏలేటి మహేష్ రెడ్డి అన్నారు. కవిత కేసీఆర్కు రాసిన లేఖను లీక్ చేస్తారని తాను ముందే చెప్పానన్నారు. ఇదంతా అవినీతి సొమ్ము పంపకాల్లో వచ్చిన పంచాయతీ అని ఆరోపించారు. పదవులు ఆస్తులన్నీ అన్నకే ఇస్తారా అనే ఆవేదన కవితలో కనిపిస్తోందని విమర్శించారు. 4 స్తంభాల్లో ఒక స్తంభం బయటకు వచ్చిందని, త్వరలోనే మరొకటి వస్తుందని తెలిపారు. కవిత తండ్రికి రాసిన లెటర్లో ఆమె ఆవేదన చాలా స్పష్టంగా అవపడతా ఉన్నది. టీఆర్ఎస్ కి వారసుడిగా కేటీఆర్ ని చేస్తా ఉన్నాడు, మరి అవినీతి సొమ్మంతా కేటీఆర్ కి ఇస్తా ఉన్నాడు అని చెప్పి ఆమె ఆవేదన చాలా స్పష్టంగా అవపడతా ఉన్నది. ఖచ్చితంగా రేపు జరగబోయేటువంటి ఈమె బయటకు వెళ్ళిన తర్వాత మళ్ళీ అతి త్వరలో ఇంకొక ప్రకంపనం కూడా టీఆర్ఎస్ జరగబోతుంది. మరి 4 స్తంభాల ఆటలో ఈరోజు ఒక స్తంభం బయటకు వచ్చింది. రేపు లోకల్ బాడీ ఎన్నికల్లో ఆమె స్వయంగా ఆమె అభ్యర్థులు కూడా బరిలోకి దింపే ప్రయత్నం చేస్తున్నట్టుగా కూడా ఆ లేఖల్లో స్పష్టమైతా ఉన్నది. ఆంధ్రప్రదేశ్కు సంబంధించిన ముఖ్యమైన అంశాలపై కేంద్ర మంత్రులతో చర్చించేందుకు నీతి ఆయోగ్ పాలక మండలి సమావేశంలో పాల్గొనేందుకు సీఎం చంద్రబాబు రాత్రి ఢిల్లీ చేరుకున్నారు. ఈ ఉదయం నుంచి రాత్రి వరకు 7 కేంద్ర మంత్రులను కలవనున్నారు. కేంద్ర పునరుత్పాదక ఇంధన శాఖ మంత్రి ప్రహ్లాద్ జోషి, రక్షణ మంత్రి రాజ్నాథ్, జలశక్తి మంత్రి సిఆర్ పాటిల్, శాస్త్ర సాంకేతిక వ్యవహారాల శాఖ మంత్రి జితేంద్ర సింగ్, ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్, హోంమంత్రి అమిత్ షా, ఎలక్ట్రానిక్స్, ఐటీ, రైల్వే శాఖల మంత్రి అశ్విని వైష్ణవ్లను చంద్రబాబు కలవనున్నారు. గ్రీన్ ఎనర్జీ, ఆంధ్రప్రదేశ్లో రక్షణ ఉత్పత్తుల తయారీ, ఏరోస్పేస్ హబ్ ఏర్పాటు, పోలవరం నిర్మాణం, జలజీవన్ మిషన్ అమలుకు సహకారం, రాష్ట్రానికి మెరుగైన ఆర్థిక సాయం, ఎలక్ట్రానిక్స్, ఐటీ పరిశ్రమల ఏర్పాటులో సహకారం, కొత్త క్రిమినల్ చట్టాల అమలుపై సీఎం చర్చిస్తారు. రాష్ట్రంలో కొత్తగా పరిశ్రమలు ఏర్పాటు చేసి యువతకు ఉద్యోగాలు కల్పించాలని కూటమి ప్రభుత్వం లక్ష్యంగా పెట్టుకున్నందున అందుకు కేంద్రం సహకారం అందించాలని కోరనున్నారు. సాగు, తాగునీరు, ఇతర మౌలిక వసతుల ప్రాజెక్టులను త్వరితగతిన పూర్తి చేయడానికి ఆర్థికంగా, అనుమతుల పరంగా చేయూత ఇవ్వాలని విజ్ఞప్తి చేయనున్నారు. పలువురు పారిశ్రామికవేత్తలను కలిసి పెట్టుబడులు పెట్టేందుకు ఆహ్వానించనున్నారు. రేపు భారత్ మండపంలో ప్రధాని మోదీ ఆధ్వర్యంలో జరిగే నీతి ఆయోగ్ పాలక మండలి సమావేశంలో చంద్రబాబు పాల్గొననున్నారు. అటవీ భూములు ఆక్రమణ వ్యవహారంలో మాజీ మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి, ఆయన కుటుంబ సభ్యులకు ఆంధ్రప్రదేశ్ హైకోర్టు షాక్ ఇచ్చింది. అటవీ శాఖ అధికారులు నమోదు చేసిన క్రిమినల్ కేసు ప్రొసీడింగ్స్ నిలుపుదలకు నిరాకరించింది. క్రిమినల్ కేసుపై స్టే ఇవ్వాలని దాఖలు చేసిన అనుబంధ పిటిషన్ను కొట్టేసింది. యాజమాన్య హక్కులున్న భూముల విషయంలో పిటిషనర్లకు హైకోర్టు గతంలోనే రక్షణ కల్పించిందని గుర్తు చేసింది. పెద్దిరెడ్డి, ఆయన కుటుంబ సభ్యులు చిత్తూరు జిల్లా పులిచెర్ల మండలం మంగళంపేట రెవెన్యూ గ్రామ పరిధిలో 27.98 ఎకరాల అటవీ భూములను కబ్జా చేసి జీవ వైవిధ్యానికి తీవ్ర నష్టం చేశారని విచారణ బృందం నిర్ధారించింది. ఫలితంగా పెద్దిరెడ్డి, ఆయన కుటుంబ సభ్యులపై అటవీ శాఖ అధికారులు ఈ నెల 6న క్రిమినల్ కేసు నమోదు చేశారు. ఈ నేపథ్యంలో పెద్దిరెడ్డి, ఆయన కుటుంబ సభ్యులు హైకోర్టులో పిటిషన్ వేశారు. తమకు చెందిన 75.74 ఎకరాల విషయంలో అధికారులు జోక్యం చేసుకోకుండా నిలువరించాలని కోరారు. తమపై నమోదు చేసిన క్రిమినల్ కేసును కొట్టేయాలని అభ్యర్థించారు. రాష్ట్ర ప్రభుత్వం తరపున వాదనలు వినిపించిన ఏజీ దమ్మాలపాటి పిటిషన్కు విచారణ అర్హత లేదన్నారు. భూముల విషయంలో జోక్యం చేసుకోవద్దని, క్రిమినల్ కేసులు కొట్టేయాలని వేర్వేరు అభ్యర్థనలతో ఒకే వ్యాజ్యం దాఖలు చేయడానికి వీల్లేదని కోర్టుకు తెలిపారు. దర్యాప్తునకు సహకరించకుండా స్టే కోరడం సరికాదన్నారు. వారిని ఆ భూముల నుంచి ఖాళీ చేయిస్తారని ఆందోళన అవసరం లేదని కోర్టు దృష్టికి తెచ్చారు. ఏజీ వాదనలు పరిగణలోకి తీసుకున్న హైకోర్టు పిటిషన్ను కొట్టేసింది. మరోవైపు బొగ్గమఠానికి చెందిన 3.88 ఎకరాల భూమిని ఖాళీ చేయాలని, అందులో నిర్మాణాలను తొలగించాలంటూ మఠం ఈవో ఇచ్చిన ఉత్తర్వులపై అభ్యంతరం ఉంటే దేవాదాయ ట్రైబ్యునల్ను ఆశ్రయించాలని పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డికి హైకోర్టు స్పష్టం చేసింది. ఈవో జారీ చేసిన ఉత్తర్వుల ఆధారంగా దేవాదాయ శాఖ అధికారులు 2 వారాల పాటు తొందరపాటు చర్యలేమీ తీసుకోబోరని అడ్వకేట్ జనరల్ దమ్మాలపాటి శ్రీనివాస్ చెప్పిన విషయాన్ని నమోదు చేసింది. తిరుపతి పట్టణం ఎమ్మారిపల్లి పరిధి సర్వే నెంబర్ 261/1లో 1.50 ఎకరాలు, 261/2లో
2.38 ఎకరాలు మొత్తం బుగ్గమఠానికి చెందిన 3.88 ఎకరాల భూములను ఆక్రమించి నిర్మాణాలు చేపట్టారని, వాటిని 10 రోజుల్లో ఖాళీ చేయాలంటూ ఈ నెల 16న మఠం ఈవో ఉత్తర్వులు ఇచ్చారు. వాటిని సవాల్ చేస్తూ పెద్దిరెడ్డి హైకోర్టులో అత్యవసరంగా వ్యాజ్యం వేశారు. ఆ భూములు 30 ఏళ్లుగా పిటిషనర్ స్వాధీనంలో ఉన్నాయని పెద్దిరెడ్డి తరపు న్యాయవాది వాదనలు వినిపించారు. ఎలాంటి ఆక్రమణకు పాల్పడలేదన్నారు. దేవాదాయ శాఖ తరపున వాదనలు వినిపించిన ఏజీ 3.88 ఎకరాల టైటిల్ విషయంలో పెద్దిరెడ్డి వద్ద ఎలాంటి ఆధారాలు లేవన్నారు. మఠం భూములను పిటిషనర్ ఆయన కుటుంబ సభ్యులు ఆక్రమించినట్లు విచారణలో తేలిందన్నారు. 1.54 ఎకరాలకే పిటిషనర్కు యాజమాన్య హక్కులు ఉన్నాయన్నారు. ఈవో ఉత్తర్వులపై అభ్యంతరం ఉంటే ఎండోమెంట్ ట్రైబ్యునల్లో అప్పీల్ చేసుకోవాలని, హైకోర్టుకు రావడానికి వీల్లేదన్నారు. అటవీ డీకేటీ భూములను ఆక్రమించిన వ్యవహారంలో సజ్జల రామకృష్ణారెడ్డి కుటుంబ సభ్యులు బెదిరింపులకు దిగుతున్నారు. తమ ఎస్టేట్లోకి ఎలా అడుగు పెడతారో చూస్తామంటూ హెచ్చరికలు చేస్తున్నారు. సజ్జల ఎస్టేట్లో ఆక్రమిత భూముల వెంట హద్దులు గుర్తించిన అధికారులు తాజాగా హెచ్చరిక బోర్డులు పెట్టి వచ్చారు. అయితే ఎక్కడికి ఎవరిని వెళ్లనీయకుండా బెదిరింపులకు పాల్పడుతుండగా ఇంత చేసి ఉపయోగం ఏంటనే విమర్శలు వినిపిస్తున్నాయి. వైఎస్ఆర్ జిల్లా సీకేదిన్నె మండలంలో సజ్జల ఎస్టేట్ ఉంది. ఎస్టేట్కు ఉత్తర దక్షిణ వైపు అటవీ ప్రాంతం ఉండగా 3 వైపులకు రాకపోకలు దారి లేదు. తూర్పు దిక్కులో భారీ కంచె నిర్మాణం చేపట్టి గేటును ఏర్పాటు చేసి తాళం వేశారు. ఆక్రమిత భూముల్ని స్వాధీనం చేసుకునే సమయంలో బలవంతంగా తాళాలు తీయించి రెవెన్యూ అధికారులు ప్రవేశించారు. ఆ తర్వాత సజ్జల కుటుంబ సభ్యులు మళ్లీ తాళాలు వేసి బెదిరింపులకు దిగారు. ఎస్టేట్లో పేదలకిచ్చిన డీకేటీ భూములను తమ భూముల్లో కలిపేసుకుని ఎవరినీ అక్కడికి వెళ్లనీయకుండా గేటుకు తాళాలు వేసుకున్నారు. ఈ వ్యవహారంపై ఫిర్యాదులు రాగా ఇవాళ అధికారులు ఎస్టేట్కి వెళ్లి గేటును తొలగించాలనే ప్రయత్నాల్లో ఉన్నారు. కడప మేయర్ సురేష్ బాబుకు హైకోర్టులో ఎదురుదెబ్బ తగిలింది. ఆయనను పదవి నుంచి తొలగిస్తూ జారీ చేసిన జీవోను సస్పెండ్ చేసేందుకు హైకోర్టు నిరాకరించింది. సురేష్ బాబు దాఖలు చేసిన అనుబంధ పిటిషన్ను కొట్టివేసింది. అధికార దుర్వినియోగానికి పాల్పడిన కారణంగా కడప మేయర్ పదవి నుంచి సురేష్ బాబును తొలగిస్తూ పురపాలక శాఖ ముఖ్య కార్యదర్శి ఈ నెల 14న జీవో జారీ చేశారు. దానిని సవాల్ చేస్తూ సురేష్ బాబు దాఖలు చేసిన పిటిషన్పై హైకోర్టు విచారణ చేపట్టింది. మేయర్ భార్య, కుమారుడికి చెందిన వర్ధిని కన్స్ట్రక్షన్స్ కంపెనీకి పనులు అప్పగించిన విషయం సురేష్ బాబుకు తెలియదని ఆయన తరపు న్యాయవాది వాదించారు. 10 లక్షలు విలువ చేసే పనులను మున్సిపల్ కమిషనర్ నేరుగా అప్పగించవచ్చని తెలిపారు. వివరణ ఇచ్చే అవకాశం ఇవ్వకుండా పదవి నుంచి తొలగించారని, ఆ జీవోను సస్పెండ్ చేయాలని కోరారు. పిటిషనర్ ఆయన కుటుంబ సభ్యులకు చెందిన వర్ధిని కంపెనీకి లబ్ధి చేకూరేలా అధికార దుర్వినియోగం చేశారని ప్రభుత్వం తరపు న్యాయవాది వాదనలు వినిపించారు. నిబంధనల ప్రకారం మేయర్ కుటుంబ సభ్యులు ప్రత్యక్షంగా, పరోక్షంగా కార్పొరేషన్కు చెందిన పనుల్లో వాటా పొందడానికి వీల్లేదన్నారు. సురేష్ బాబు ఇంటి చిరునామా, వర్ధిని కన్స్ట్రక్షన్స్ చిరునామా ఒకటేనని కోర్టు దృష్టికి తెచ్చారు. సురేష్ బాబు నుంచి వివరణ తీసుకున్నాకే పదవి నుంచి తొలగిస్తూ జీవో వెలువడిందన్నారు. ఇరువైపులా వాదనలు విన్న న్యాయమూర్తి జీవోను సస్పెండ్ చేయడానికి నిరాకరించారు. తెలంగాణలో ధాన్యం కొనుగోలు విషయంలో బీఆర్ఎస్ అసత్య ప్రచారం చేస్తూ ప్రజల్లో గందరగోళం సృష్టిస్తోందని పౌర సరఫరాల శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి మండిపడ్డారు. తమ ప్రభుత్వంలో ఈ రబీ సీజన్లో ఇప్పటి వరకు రాష్ట్ర వ్యాప్తంగా 60.6 లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యం కొనుగోలు చేశామని ఆయన గణాంకాలతో వెల్లడించారు. అదే 2022-23 రబీ సీజన్లో నాటి పాలకులు మే 22 నాటికి 36.6 లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యం మాత్రమే కొనుగోలు చేశారని ఆయన పేర్కొన్నారు. ఈ గణాంకాలే ఆ పార్టీ చేస్తున్న తప్పుడు ప్రచారానికి నిదర్శనమని వివరించారు. చివరి గింజ వరకు ధాన్యాన్ని కొనుగోలు చేసేందుకు ప్రభుత్వం సిద్ధంగా ఉందన్నారు. తడిసిన ధాన్యాన్ని సైతం కొనుగోలు చేయాలని రాష్ట్ర వ్యాప్తంగా కలెక్టర్లకు ఆదేశాలు జారీ చేసినట్లు మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి పేర్కొన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక తీసుకున్న రైతు అనుకూల విధానాలతో అటు ఖరీఫ్, ఇటు రబీలోనూ రికార్డు స్థాయిలో ధాన్యం దిగుబడైందని అన్నారు. కొనుగోలు కేంద్రాలను పెద్ద సంఖ్యలో పెంచామని ఆయన తెలిపారు. తెలంగాణలో వ్యవసాయ యోగ్యమైన అసైన్డ్ భూములకు పట్టాలు ఇచ్చేందుకు ప్రభుత్వం ప్రణాళికలు సిద్ధం చేస్తోందని తెలంగాణ రెవెన్యూ శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి తెలిపారు. ఖమ్మం జిల్లాలో పర్యటించిన మంత్రి పొంగులేటి కలెక్టర్ కార్యాలయంలో రెవెన్యూ, హౌసింగ్ అంశాలపై సమీక్ష నిర్వహించారు. భూభారతి చట్టం మొదటి విడత పైలట్ ప్రాజెక్టుగా తీసుకున్న 4 మండలాల్లో భూ సమస్యలు పరిష్కరిస్తున్నామని మంత్రి తెలిపారు. జూన్ 3 నుంచి 20 వరకు అన్ని గ్రామాల్లో భూ సమస్యలు పరిష్కరించేందుకు రెవెన్యూ యంత్రాంగం సిద్ధంగా ఉందన్నారు. జూన్ 2న రాష్ట్ర వ్యాప్తంగా సుమారు 1000 ఇందిరమ్మ ఇళ్ల ప్రవేశాలకు ఉంటాయని వెల్లడించారు. గడిచిన కొన్ని దశాబ్దాల నుంచి పేదవాళ్ళు ఏదైతే సాగు చేసుకుంటున్నారో ఆ అసైన్డ్ భూములు పేదవాళ్ళకి మన ఇందిరమ్మ ప్రభుత్వంలో ఇవ్వాలని గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి ఆలోచన కానీ కేబినెట్ ఆలోచన కూడా ఉంది. దానికి సంబంధించిన డేటాని కూడా అన్ని జిల్లా కలెక్టర్లకు ఇంతకుముందే చెప్పాం. ఆ లిస్ట్ వచ్చిన దాన్ని బట్టి ఆ పూరెస్ట్ ఆఫ్ ది పూర్ ఎవరైతే అర్హులు ఉన్నారో అసైన్మెంట్ ల్యాండ్ని పట్టాలు కూడా ఇచ్చే కార్యక్రమం చేపట్టబోతుంది ఇందిరమ్మ ప్రభుత్వం.
ప్రతిష్టాత్మక హార్వర్డ్ విశ్వవిద్యాలయానికి నిధుల్లో కోత వేస్తున్న ట్రంప్ ప్రభుత్వం తాజాగా మరో ప్రతికూల నిర్ణయం తీసుకుంది. యూనివర్సిటీలో విదేశీ విద్యార్థులను చేర్చుకోవడానికి ఉన్న అనుమతిని రద్దు చేసింది. ఈ మేరకు వర్సిటీకి అమెరికా అంతర్గత భద్రతా విభాగం DHS లేఖ రాసింది. ఈ నిర్ణయం తక్షణం అమల్లోకి వస్తుందని లేఖలో పేర్కొంది. ఇప్పటికే వర్సిటీలో చదువుతున్న విద్యార్థులు ఇతర యూనివర్సిటీలో చేరాలని, లేకపోతే నాన్ ఇమిగ్రెంట్ హోదాను కోల్పోతారని తెలిపింది. F1J వీసాల ద్వారా అమెరికాకు వచ్చిన విదేశీ విద్యార్థులకు ఇది వర్తిస్తుందని వివరించింది. ట్రంప్ తాజా చర్య అనేది అనేక మంది భారతీయ విద్యార్థులపై ప్రతికూల ప్రభావం చూపనుంది. ఇజ్రాయెల్తో పాటు ఇతర దేశాలకు చెందిన విద్యార్థులపై దాడి చేసిన పాలస్తీనా అనుకూలవాదుల సమాచారాన్ని అందించాలని పదే పదే విజ్ఞప్తి చేసిన వర్సిటీ యంత్రాంగం స్పందించలేదని DHS పేర్కొంది. అందుకే విదేశీ విద్యార్థులను చేర్చుకోవడానికి ఉన్న అనుమతిని రద్దు చేశామని తెలిపింది. చైనా కమ్యూనిస్టు పార్టీతో సంబంధాలు నెరపడం కూడా ఒక కారణమని వెల్లడించింది. యూనివర్సిటీలో ఉన్న ఆందోళనకారుల్లో ఎక్కువ మంది విదేశీ విద్యార్థులేనని వివరించింది. నరేంద్ర మోదీ మూడోసారి ప్రధాని పదవి చేపట్టి త్వరలో ఏడాది పూర్తవుతున్న సందర్భంగా పెద్ద ఎత్తున కార్యక్రమాలు నిర్వహించడానికి NDA కూటమి సన్నాహాలు చేస్తోంది. బీజేపీ సీనియర్ నేతలు, కేంద్ర మంత్రుల నేతృత్వంలో బహిరంగ సభలు, ర్యాలీలు చేపట్టడానికి సిద్ధమవుతున్నట్లు సంబంధిత వర్గాలు తెలిపాయి. పాక్ ప్రేరేపిత ఉగ్రవాదంపై ఆపరేషన్ సింధూర్ చేపట్టిన నేపథ్యంలో ఈ వార్షికోత్సవాన్ని NDA ప్రతిష్టాత్మకంగా నిర్వహించే యోచనలు ఉన్నట్లు పేర్కొన్నాయి. ఇందుకోసం ఈ నెల 25న బీజేపీతో పాటు NDA పాలిత రాష్ట్రాల సీఎంలతో మోదీ అధ్యక్షతన సమావేశం జరగనున్నట్లు తెలిసింది. బలమైన గాలులతో కూడిన భారీ వర్షం కారణంగా ఉత్తరప్రదేశ్ వ్యాప్తంగా 15 మంది మృతి చెందారు. మేరట్లో విద్యుత్ స్తంభం, చెట్టు, గోడ కూలిన ఘటనల్లో 3 ప్రాణాలు కోల్పోయారు. షహరాన్పూర్ జిల్లాలో పిడుగుపాటుకు 2 మృత్యువాత పడ్డారు. బిజ్నూర్లో రహదారిపై కూలిన చెట్టును ఢీకొని కానిస్టేబుల్ చనిపోగా, ఝాన్సీలో లారీపై హోర్డింగ్ పడి డ్రైవర్ మృతి చెందాడు. ఎటాలో విద్యుత్ స్తంభాలు, గోడ కూలి 4 చనిపోయారు. బులందర్షా జిల్లాలో 3 మృతి చెందారు. బుధవారం రాత్రి నుంచి గురువారం వరకు కురిసిన భారీ వర్షంపై సమీక్ష నిర్వహించిన ఉత్తరప్రదేశ్ సీఎం యోగి ఆదిత్యనాథ్ సహాయక చర్యలను వేగవంతం చేయాలని అధికారులను ఆదేశించారు. మృతుల కుటుంబాలకు, పశువులు కోల్పోయిన వారికి సాయం చేయాలని సంబంధిత జిల్లా కలెక్టర్లకు సూచించారు. పంట, ఆస్తి నష్టంపై అంచనాలు రూపొందించాలని, ప్రభుత్వానికి నివేదిక పంపాలని ఆదేశించారు. మావోయిస్టు ప్రధాన కార్యదర్శి నంబాల కేశవరావు మృతితో ఆయన స్థానాన్ని ఎవరితో భర్తీ చేస్తారనే అంశంపై ఇంటెలిజెన్స్ వర్గాలు దృష్టి సారించాయి. నంబాల కేశవరావు ఆ పార్టీ సైద్ధాంతిక, పోరాట విభాగాల బాధ్యతలను చూశారు. ప్రస్తుతం ఆ పార్టీ నాయకత్వ బాధ్యతలు చేపట్టే నేతల రేసులో తిప్పిరి తిరుపతి, మల్లోజుల వేణుగోపాలరావు పేర్లు ప్రధానంగా వినిపిస్తున్నట్లు ఇంటెలిజెన్స్ వర్గాలు అంచనా వేస్తున్నాయి. తిరుపతి మావోయిస్టు సెంట్రల్ మిలిటరీ కమిషన్కు నాయకత్వం వహిస్తుండగా, మల్లోజుల పార్టీ సైద్ధాంతిక విభాగానికి నేతృత్వం వహిస్తున్నట్లు సమాచారం. ప్రస్తుత సంక్షోభ సమయంలో మావోయిస్టులు సాయుధ విభాగం నేత వైపు మొగ్గుతారా, లేదా సైద్ధాంతిక విభాగం వైపు నాయకత్వానికి ఆమోదిస్తారనేది తేలాల్సి ఉంది. పాత తరం నేతలు చాలామంది చనిపోయే వరకు మావోయిస్టులు ఆయుధాలు వదిలిపెట్టేందుకు సిద్ధంగా లేరని, ఇది చేదు నిజమని ఇంటెలిజెన్స్ వర్గాలు అంటున్నాయి.